దేవతల కార్యమైన భండాసుర సంహారం కోసం పవిత్రమైన అగ్నిలోంచి ఉద్భవించింది ఆ లలితాదేవి. 1000 సూర్యుల కాంతితో వెలిగిపోతూ ఉంటుంది ఆ తల్లి. ఆ తల్లికి ఒక చేతిలో క్రోధాన్ని తగ్గించే అంకుశం, ఒక చేతిలో మనల్ని భక్తి అనే ప్రేమతో కట్టేసే పాశం, ఒక చేతిలో మనస్సును నియంత్రించే చెరుకు విల్లు, ఒక చేతిలో మన 5 ఇంద్రియాలను నియంత్రించే 5 బాణాలు కలిగి ఉంటుంది. ఆ తల్లి ప్రేమకు ప్రతిరూపమైన ఎర్రటి కాంతులతో ఈ బ్రహ్మాండమంతా నిండి ఉంటుంది. ఆ తల్లి నుదురు అష్టమి రోజు ఉండే చంద్రుడిలా మనోహరంగా ఉంటుంది. ఆ చంద్రుడిలో మచ్చల, నుదుటిలో ఎర్రటి బొట్టు కలిగి ఉంటుంది. మన్మధుడి ఇంటికి కట్టిన మంగళతోరణంలా ఆ తల్లి కనుబొమ్మలు ఉన్నాయట. ఆ తల్లి ముఖం అంతా ఒక కాంతి ప్రవాహంలా ఉంటే ఆమె కళ్ళు ఆ ప్రవాహంలో తిరిగే చేపల్లా ఉన్నాయట. ముక్కు సంపెంగ పువ్వులా ఉందట. ముక్కెర కాంతి చుక్కలు చిన్నబోయేలా ఉందట. బుగ్గలు పద్మరాగమణులలా ఎర్రగా వెలిగిపోతూ ఉన్నాయట. పెదవులు పగడములు చిన్నబోయేలా ఉన్నాయట. అలాంటి తల్లి లలితాంబిక దయకు అందరూ పాత్రులు కావాలని కోరుకుంటూ అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు.